ఎంత బాగా వాయిస్తున్నాడో చూడవే. చాలా బాగా వాయిస్తున్నాడు, సూపర్. అవును. ఏంట్రా ఆఫ్ చేసావు? ఇప్పుడే పోలీస్ జీప్ సైరన్ మోగింది, నీకు వినపడలేదా? మనం ఏమైనా దొంగతనం చేసామా, మర్డర్లు చేసామా? ఇలాగా మనం పబ్లిక్ లో పాడకూడదు, పాడితే పబ్లిక్ న్యూసెన్స్ కింద లోపల వేస్తారు. మంచి పోలీసులు అనుకో మనల్ని వదిలేస్తారు, చెత్త పోలీసులు అనుకో లోపలేసి కుమ్మేస్తారు. అవునరా, నువ్వు చెప్పింది నిజమేరా. ఓ నా ప్రియమైన శ్రోతలారా, ఇంతటితో నా కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. నాకు రవీంద్ర భారతిలో అర్జెంట్ గా ఏఎం ప్రోగ్రామ్ ఉంది. ఏఎం ప్రోగ్రామ్ కాదండి, సీఎం ప్రోగ్రామ్ చెప్పబోయారు. అవునా, సీఎం ప్రోగ్రామ్ ఏముంది, అర్జెంట్ గా నేను వెళ్ళాలి. మరి నేను వెళ్ళిరానా? ఏదేమైనా మీరు మధ్యలో ఆపేయడం చాలా తప్పు. అన్నప్పుడు ఫుల్ గానే వేస్తారు, అదే ఫుల్ గానే వాయిస్తారు అని నేను చెప్పబోయాను. ఈ రోజు పరిస్థితి బాగాలేదు, మీరు మరోసారి రండి, అప్పుడు ఫుల్ గా వాయిస్తారు. ఈ రోజు సభకి సెలవు. ఇక మనం కట్టి మళ్ళీ నేను పిలిచినప్పుడు రా. వెళ్దామరా? పద పద పద, తొందరగా వెళ్దాం పద. హాయ్ శివానంద్. హాయ్. నీ కాబోయే వాళ్ళు వస్తున్నారు. నాకు కాబోయే వాళ్ళ? ఎవరు? అప్పుడే మర్చిపోయా, మనం బెంగళూరులో ఉన్నప్పుడు మనతో పాటు కాలేజీలో చదువుకుని చూడు చందన అనే అమ్మాయి. అప్పుడే మర్చిపోయావంటరా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? మనతో పాటు చదువుకుంది చందన అమ్మాయా? అవును, తను ఈరోజు మార్నింగ్ ఫ్లైట్కి వస్తుందిరా. ఎస్, నా లైఫ్ సక్సెస్. వదులు సార్, రానంటున్నాడు సార్ వీడు. ఏంట్రా ఇంజనీర్, ఏంట్రా నేను చెప్పేదేది నీ బుర్రకు ఎక్కట్లేదా? ఎందుకురా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకుంటున్నావు? ఎంత వయసు వచ్చినా నీ బాడీలో పౌరుషం తగ్గలేదురా. ఈ పవరేరా నాకు నచ్చింది. వీడు మన ప్రాజెక్టుకి పనికి రాకపోయినా వీడి బాడీలో ప్రతి పార్ట్ మనకు పనికొస్తుందిరా. ప్యాక్ చేయండి రా. ఓకే బాస్. కేరళ సెక్యూరిటీనా? హౌ ఆర్ యు? మీకేంటయ్యా, బానే ఉన్నారు. ఎందుకంటే సెక్యూరిటీలో మీరు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా. నా ప్రాణ స్నేహితుడైన కేరళ హోమ్ మినిస్టర్కే సెక్యూరిటీ ఇవ్వలేని మీరు నాకేం చేస్తారా? ఈ శవాలను ఏం చేయాలో తెలుసుగా? రండి హోమ్ మినిస్టర్ గారు. ఏంటి విషయం? అంత తాపిగా అడుగుతారేంటి సార్? అవతల కొంపలు మునిగిపోతుంటే. చూడండి, ఈ శంకర్ పాండు ఉన్నాడు. మీకు ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. అది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ. నా ప్రాణ స్నేహితుడైన మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే, అవసరం అనుకుంటే సెంట్రల్ లెవెల్కి వెళ్ళైనా సరే పోరాడతాను. మీ మీద నాకు నమ్మకం ఉందనుకోండి, కానీ మరి ఆ సీఎం పరిస్థితి? చూడండి, మిమ్మల్ని కష్టపడి హోమ్ మినిస్టర్ని చేసింది నేను. ఇప్పుడు చెప్తున్నాను, ఇక ఆ సీఎం ఉండడు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నా క్యాండిడేటే సీఎం అవుతాడు. అంటే మీరవుతారు అని అర్థం. ఇక మీరు అనవసరమైన కంగారు పెట్టుకోకుండా నేను చెప్పిన పనులు చేయండి. బట్ నా దగ్గర పాలిటిక్స్ ప్లే చేయొద్దు. భలేవారే, నేను సీఎం అయితే రాష్ట్రాన్ని మీ చేతుల్లో పెడతాను. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కంగ్రాట్స్. డాక్టర్, నేను చెప్పిన యాక్షన్ 007 ఫార్ములా గురించి ఎంక్వైరీ చేశారా? ప్రాసెసింగ్ నడుస్తాం సార్. డాక్టర్ గుప్తా గారు దీనిపై రీసెర్చ్ చేస్తున్నారు. గుప్తా అంటే ఎవరు? విశాఖపట్నం అవుతుంది సార్. ఫారెన్ లో సెటిల్ అయ్యారు. వెరీ ఎక్స్పర్ట్, మంచి జీనియస్. ఆయన్ని ప్రాజెక్ట్ కోసం ఒప్పించడానికి చాలా కష్టపడ్డాను సార్. ఆయన ఇవాళ మార్నింగ్ ఫ్లైట్ కి వస్తున్నారు సార్. ఐసి. మన టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి చెప్పారా? అన్ని కండిషన్స్ చెప్పాను సార్. కానీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి
బాగా డబ్బు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్. అట్ ఎనీ కాస్ట్ ఐ వాంట్ దట్ ఫార్ములా. అండర్స్టాండ్? ఓకే సార్. ఆయన యూఎస్ నుంచి రాగానే మిమ్మల్ని కలిసేందుకు నేను ఏర్పాట్లు చేస్తాను. త్వరగా పంపించు. సరే సార్, ఇంకా నేను బయలుదేరుతాను. నిజం చెప్పు, ఎవరు? కొండపల్లి గ్రామం గుర్తుందా?